కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22-23 వచనాలు మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22-23 వచనాలు మనం చదువుదాం. యూదులు సూచక క్రియను చేయుమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ఈ మాటలు వినండి. యూదులు సూచక క్రియను అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు. పౌలు గారు అంటున్నారు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని చెప్తారు. ఆ రోజుల్లో యేసు ప్రభు ఉన్న రోజుల్లో కూడా ప్రజలు సూచక క్రియల కొరకు పరుగులు పెట్టేవారు. యేసు ప్రభు రోజుల్లోనే కాదు, పౌలు రోజుల్లో కూడా పౌలు ఏదైనా సూచక్రియ చేస్తే, అద్భుతం చేస్తే, అద్భుతం కొరకు సూచక్రియల కొరకు ప్రజలు తండోపతండాలుగా పరుగులు పెడతా ఉండేవారు అనేది పౌలు గారి మాటల్లో వింటున్నాం. ఆ రోజునైనా పాస్టర్ గారు అని అంటే, ఈ రోజుల్లో కూడా వేలం వెర్రి అని అంటే నాకు కూడా కావాలని ప్రజలు గుంపులు గుంపులుగా పరుగులు పెట్టే పరిస్థితులు ఈనాటికి కూడా ఉన్నాయి. పౌలు గారు అంటున్నారు, వాళ్ళేమో సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులేమో జ్ఞానాన్ని వెతుకుతున్నారు. యేసుప్రభు రోజుల్లో చాలా జ్ఞానంగా తెలివిగా యేసుప్రభును వికట ప్రశ్నలు అడిగి, కైసరుకు పన్ను ఇవ్వాలా లేకపోతే దేవునికి కట్టాలా అని ప్రభువును వికట ప్రశ్నలు అడిగేవాళ్ళు ఆ రోజులు ఉండేవారు. ఆ రోజుల్లోనేనా అని అంటే పౌలు రోజుల్లో కూడా చాలామంది తర్క వితర్కములు చేస్తూ పౌలుతో వాదనలు చేసేవారు. మరి అప్పుడేనా అని అంటే ఈ రోజుల్లో కూడా ఎక్కువ మంది డిబేట్లకు ఇష్టపడుతూ వాదిస్తూ జ్ఞానాన్ని ప్రదర్శించాలని జ్ఞానాన్ని వెతికేవారు ఈ రోజుల్లో కూడా మీకు కనిపిస్తాయి. అయితే పౌలు గారు అంటున్నారు, సూచక క్రియలు కాదు, అలాగే జ్ఞానం కూడా కాదు, మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నామని చెప్తున్నారు. ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈ రోజుల్లో మనం ఆలోచించవలసింది ఏంటనంటే, యేసు ప్రభు తరచుగా బేతనీయులో ఉన్న మరియా మార్తల ఇంటికి వచ్చినప్పుడు మరియా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు చాలా శ్రద్ధగా వింటూ ఉండేవారంట. మార్తతో ప్రభు మాట్లాడుతున్నారు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. ఇది నాన్న ప్రజలకు అవసరమైనది ఏంటో ఆలోచన చేయకుండా అద్భుతాలు కావాలి, సూచక్రియలు కావాలి, లేకపోతే సూచక్రియలు జరిగితేనే మేము నమ్ముతాం అనే ప్రజలు ఉన్నారు చాలామంది. అదే సమయంలో జ్ఞానాన్ని కోరుతూ, సైన్స్ గొప్పదా, బైబిల్ గొప్పదా, ఖురాన్ గొప్పదా, బైబిల్ గొప్పదా, భగవద్గీత గొప్పదా, బైబిల్ గొప్పదా, మనకు అవసరమా? స్తోత్రం చెప్పండి ఒకసారి. వేరే గ్రంథంతో పోల్చి చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? సాధారణంగా స్త్రీలు మాట్లాడుతుంటారు, ఏమనంటే, చూడు పలానా ఆయన చూడు ఏం కొన్నాడో, నువ్వు ఉన్నావు, మనకి ఎందుకయ్యి? స్తోత్రం చెప్పండి మంచిగా. ఇతరులతో పోల్చుకోవటం వలన సంతోషంగా కానీ, సమాధానంగా కానీ, తృప్తిగా కానీ ఎవరు బ్రతకలేరు. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఏం చేస్తున్నారనంటే, వాదోపవాదాలు చేస్తూ, జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ, జ్ఞానాన్ని వెతికేవారు, జ్ఞానాన్ని మేము బోధిస్తామని చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ అవసరమైంది ఏంటనంటే యేసు క్రీస్తు యొక్క సిలువ. స్తోత్రం, హల్లెలూయా. సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నామని పౌలు గారు మాట్లాడుతున్నారు. యేసు ప్రభు రోజుల్లో
ఏవండి యేసు ప్రభువును ఏదైనా ఒక సూచన చేయమని అడిగిన ప్రజల్ని మనం మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చూస్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38, 39 వచనాలు మనం చదువుతుంటే, నీ వలన ఏదైనా ఒక సూచన మేము చూడాలని కోరుకుంటున్నామని ప్రజలు అడుగుతుంటే యేసుప్రభు అన్నారు, అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ మేము చూడాలనుకుంటున్నాం చెప్పగా ఆయన ఇట్లా అన్నారు, వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియలు అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ మీకు అనుగ్రహించబడదని యేసు ప్రభు చెప్పారు. హల్లెలూయా చెప్దాం ఒకసారి. వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియ అడుగుతున్నారు. వాళ్ళు అడిగింది నిజానికి యేసు ప్రభువులో ఉన్న మహిమ, ఘనత, గొప్పతనం తెలుసుకోవటానికి అడుగుంటే బాగుండేమో. అలా అయితే ఒకవేళ యేసు ప్రభు వారి కొరకు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరిచి పంపించారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. రోగులు వచ్చారు, బలహీనులు వచ్చారు, గుడ్డివారు వచ్చారు, కుంటివారు వచ్చారు, మోగవారు వచ్చారు, కుష్టు రోగులు వచ్చారు. చివరికి మరణించిన వారిని కూడా యేసు ప్రభు బ్రతికించారు. మరి అన్ని అద్భుతాలు చేసిన ఆయన వీళ్ళు అడుగుతున్నప్పుడు ఆయన సూచక్రియ మీకు ఏది ఇవ్వబడదు, యోనాను గురించిన సూచక్రియ కానీ ఇంకేది కూడా మీకు అనుగ్రహించబడదని ఎందుకు చెప్తున్నారు అదంటే, వీళ్ళ అంతరంగంలో ఆయన ఏదో చేస్తే చూడాలని ఆలోచనే తప్ప నిజంగా వారికి అవసరం ఉండి వారి జీవితంలో ఒక మేలు పొందాలి, అద్భుతం పొందాలి, దీవెన పొందాలి, ఆశీర్వాదం పొందాలన్న ఆలోచన అయితే వారికి లేదు. అంతరంగములు ఎరిగిన దేవుడు ఆయన అంటాడు, యోనాను గురించిన సూచక్రియే కానీ ఇక మరి ఏ సూచక్రియ మీకు అనుగ్రహించబడదు. ఇంతగా సూచక్రియ ఏంటనంటే యేసుప్రభు చెప్పారు, యోనా 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉంటాడు. అది ఎవరిని గురించి చెప్పారని అంటే ఆయనను గురించే చెప్పారు. యేసుప్రభు వారు 3 పగళ్ళు 3 రాత్రులు సమాధిలో ఉండి ఆయన 3వ దినాన సజీవుడై లేచాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, యేసు ప్రభు సమాధిని గెలిచిన అద్భుతం కంటే మించిన అద్భుతం ఈ ప్రపంచం అంతా తిరిగినా మీకు ఎక్కడా కనిపించదు. అలాంటి ఒక అద్భుతం మరలా ఎక్కడైనా మనం చూస్తామని అంటే చూడలేం. అంతకంటే గొప్ప సూచక క్రియ ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఎక్కడ మనం మన జీవితాలలో యేసుక్రీస్తు యొక్క జనన, మరణ, పునరుత్థానములను గురించిన ఏమంటే సూచక క్రియలు లేక అద్భుతం మన జీవితంలో మనం అనుభవించడం కంటే మించిన అద్భుతం ఇంకొకటి లేదు. పౌలు గారు అంటారుగా ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయంలో, యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన బలము ఎలా ఉంటుందో తెలుసుకోవాలని, నాకున్న సమస్తాన్ని నష్టముగా ఎంచుకొని ఆయన పునరుత్థాన బలాన్ని తెలుసుకోవటానికి నేను పరుగులు పెడుతున్నానని చెప్తారు. ఆయన పునరుత్థాన శక్తిని మన శరీరంలో, మన ఆత్మీయ జీవితంలో అనుభవించగలిగితే అంతకు మించిన అద్భుతం ఇంకొకటి ఉండదు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. కనుక ఈ రోజుల్లో ప్రజలు అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు అని అనుకుని తండోపతండాలుగా అదిగో అక్కడ, అదిగో ఇక్కడ అని చెప్పి ఏమండి, ముఖ్యంగా ఈ రాజమండ్రి పట్టణం పరిసర ప్రాంతాల్లో ఈ బ్యాచ్లు ఎక్కువైపోయినాయి. స్తోత్రం. ఏమి ఎక్కువైపోయినాయి? ఏ బ్యాచ్లు? పరుగులు పెట్టే బ్యాచ్లు. మనకు అద్భుతం కావాలనంటే ఎక్కడికి పరిగెట్టడం అవసరం లే. మీ పాస్టర్ గారిని దేవుడు బలపరిచి ఏమండి ఆయన ప్రార్థన చేసినా మీకు ఒక అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అట్టుపళ్ళు కావాలా మనకి? వద్దా? హల్లెలూయా. ఇప్పుడు మానేసినట్టున్నారు కచ్చీపులు. కానీ రాజమండ్రిలో 2 లారీలు కచ్చీపులు అమ్మారంట ఒకసారి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో. ఈ మీటింగుల ద్వారా తేలిన ఫలితం ఏంటని అంటే, ఆ వచ్చిన పాస్టర్ గారికి మంచి బిజినెస్ జరిగిందని చెప్పుకున్నారు.
స్తోత్రం. హల్లెలూయా. మరి మీరు అలాంటి వాటి కొరకు పరుగులు పెట్టకూడదని రాత్రి ఈ మాటలు నేను మీకు తెలియచేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. నీకు సూచన కావాలా, అద్భుతం కావాలా, నా దేవుడు తప్పకుండా నీ కొరకు అద్భుతం చేస్తాడు. దైవజనులు డేవిడ్ అన్న గారి ఆ పరిచర్యలో వారు చెప్పే సాక్ష్యాలు వింటున్నప్పుడు ఎన్ని అద్భుతాలో. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఎన్ని అద్భుతాలు. ఇంకా ఇంతకు మించిన ఏమండి స్వస్థత శక్తి, స్వస్థత వరములు కలిగిన వారి కోసం మనం పరుగులు పెట్టాలంటారా? అవసరం లేదు. యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రజలు ఆయనను అపహాస్యం చేస్తూ, నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుంచి నువ్వు దిగిరా, అప్పుడు నువ్వు చేసిన దానిని బట్టి నిన్ను నమ్ముతామంటున్నారు. ఈ రోజుల్లో కొంతమంది ఏమంటారో తెలుసా? ఇదిగోండి నేను ఫలానాది అనుకున్నాను, అనుకున్నది జరిగితే అప్పుడు ప్రభువుని నమ్ముతాను అంటారు. ఆలోచించండి. ఇప్పుడు మనం అనుకున్న కార్యము చేస్తేనే యేసు ప్రభు దేవుడా లేకపోతే దేవుడు కాదా? మనం అనుకున్న కార్యాన్ని చేసిన ఆయన దేవుడే, చెయ్యకపోయినా దేవుడే. గట్టిగా స్తోత్రం చెప్పండి. లేదని అంటే మనం అందరం కలిసి ఆయనకు ఓటు వేస్తేనే దేవుడా? ఇదిగోనండి మేము అందరం కలిసి యేసుప్రభు దేవుడని నిలబెడుతున్నామండి. మనం నిలబెడితేనే దేవుడైనా మనం నిలబెట్టలేదు. పాపం ఆయనకు పందిరే లేదు, పాకే లేదు, ఆయన ఫోటో మనం ఎక్కడ పెట్టలేదు. ఇంకా దేవుడు కాకుండా అయిపోతాడా? కాదండి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఆయనను అంగీకరించినా అంగీకరించకపోయినా, ఆయన ప్రభువాని నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన దేవుడే. స్తోత్రం. ఆయనను ప్రభువాని ఒప్పుకోవటం వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏంటనంటే ఆయన శిలువ ద్వారా సంపాదించిన రక్షణ, మోక్షము నీవు పొందగలుగుతావు. హల్లెలూయా. ఇంకా మంచిగా చెప్దాం. హల్లెలూయా. మీరు తర్వాత చదువుకోండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 40 నుంచి 42 వచనాలు చదువుతుంటే అక్కడ రాయబడింది. అక్కడ శిలువ దగ్గర నిలవబడి ఆయనను చెప్తున్నారు. ఆయన అన్నారు, దేవాలయాన్ని 3 రోజుల్లో పడగొట్టి 3 రోజుల్లో మరలా కడతానని చెప్పడినా కనుక మరి ఇప్పుడు శిలువ మీద నుంచి నువ్వు దిగొస్తే నువ్వు దేవుని కుమారుడు అని, దేవుడు అని మేము నమ్ముతాం అని చెప్తున్నారు వాళ్ళు. వీటి ఇతరులను రక్షించాడు కానీ తనను తాను రక్షించుకోలేడు. నువ్వు గనక శిలువ మీద నుంచి దిగి వస్తే అప్పుడు మేము నమ్ముతామంటారు. వీళ్ళెవరు అని అంటే యేసు ప్రభు ఏదైనా ఒక సూచన చేస్తే, ఏదైనా ఒక అద్భుతం చేస్తే నమ్ముతామని చెప్పేవాళ్ళు. మీరు నిజంగా ఆలోచన చేయండి. అద్భుతాలు జరిగినందువలన నమ్మేవారు నిజంగా నమ్ముతారా, నిజంగా రక్షించబడతారని అంటే వాళ్ళు నిజంగా అలా అయితే నా పరిచర్యలో ఎన్ని అద్భుతాలు. స్తోత్రం చెప్పండి మంచిగాను. ఒకసారి మార్చి నెలలో జరిగే పండగది. ఇది లైవ్ ఉంటుంది కనుక నేను పబ్లిక్గా చెప్పట్లేదా. నెత్తి మీద పెట్టుకొని ఎగురుతా, డప్పులు కొట్టుకొని తిరుగుతారుగా. పచ్చడి చేస్తారు. అప్పుడు బాగా చేస్తారు అనుకోండి మీరు, అందుకే చెప్పుకుంటున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆవిడ వచ్చి అంటారు, పాస్టర్ గారు చాలా మంచిదండి, ఆరోగ్యానికి మంచిదండి, చేసుకురమ్మంటారు అంటుంది. హల్లెలూయా. మరి అలాగైతే హాస్పిటల్కి ఎందుకు వెళ్ళడం, చేసి తినొచ్చు కదా రోజునన్నాను నేను. హల్లెలూయా. అందులోనంటే అన్ని రకాలు ఉంటాయంటే ఇంక ఏ జబ్బులు రావంటండి. మరి అది చేసుకుంటే సరిపోద్దిగా. హల్లెలూయా. మళ్ళీ మా దగ్గరికి ఎందుకు ప్రార్థన చేయమని రమ్మడం. అది వినండి. ఆ టైంలో ఓ సహోదరి ప్రభువుని తెలుసుకున్నారు. అతని భర్త తెలుసుకోలేదు, కొంచెం ఎక్కువ తాగుతాడు. ఆ టైంలో తీర్థం జరుగుతుంటే, సంబరాలు జరుగుతాయి కదా, జరుగుతుంటే వెళ్ళాడంట. రాత్రి అంతా మా నక్కపల్లిలో ఓ పెద్ద గుడి ఉంది, బాగా పేరు అక్కడ. ఆ రాత్రంతా జరిగే ఆ జాగారంలో మరి ఫుల్గా ఆన్ అయిపోయి ఉన్నాడేమో ఈయన, అభిషేకంలో ఉంటాడు. డ్రైన్లో పడిపోయాడంట. డ్రైనేజ్లో పక్కన, రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజ్లో పడిపోయాడంట. పడిపోతే అతనికి ఇక్కడ ఈ జబ్బకి దెబ్బ తగిలింది, ఇంటికి వచ్చేసాడు. తెల్లవారితే ఈ చెయ్యి లేవట్లేదండి.
హాస్పిటల్కి వెళ్ళారట. ఇక్కడ బాల్ జారిపోయిందని చెప్పారట. ఈ గూడు ఉంటుంది కదా, స్కానింగ్ ఈ ఎక్స్రే తీసి ఆ బాల్ జారిపోయింది కనుక మీరు తుని తీసుకెళ్ళండి పెద్ద హాస్పిటల్కి అని చెప్పారట. మరి ఆ సిస్టర్ ఏమనుకున్నారో తెలియదు. ఆ నైటు ఫోన్ చేశారు, అయ్యగారు మా ఆయన ఇలాగా, అప్పటికే 3 రోజుల నుంచి బాధపడుతున్నాడంట. ఆయన చిన్న పిల్లోడు ఏడిసినట్టు ఏడుస్తున్నాడట. 3 రోజుల తర్వాత ఈ హాస్పిటల్ తిరిగారు. తర్వాత సిస్టర్ ఫోన్ చేశారు, అయ్యగారు ఒకసారి మీరు వచ్చి ప్రార్థన చేయండి ఆయనకి అని చెప్పి. అప్పుడు మా పాస్టమ్ గారు నేను వెళ్ళిన తర్వాత నేను ఆ జబ్బు మీద ఇలా వేలు పెట్టి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత నేను ఒక్కొక్కసారి ఇలాంటి ప్రార్థన చేసినప్పుడు కళ్ళు తెరిచే ప్రార్థన చేస్తాను. అక్కడ మేము కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తామని మీరు కూడా కళ్ళు తెరిచి చేయకూడదు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెయ్యి తిప్పుతున్నాడండి, ఇలాగా గిర్రన తిప్పుతున్నాడు అన్నమాట. ఇలాగా ఈ క్రికెట్ ఆడే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు తిప్పుతారుగా, జిమ్కి వెళ్ళిన వాళ్ళు కూడా తిప్పుతుంటారు. అలా తిప్పుతున్నాడు ప్రార్థన చేస్తుంటే. నేను ప్రార్థన అయిపోయిన తర్వాత అడిగాను ఎలా ఉందని. అంటే చాలా తేలిగ్గా ఉంది పాస్టర్ గారు, నాకు బాగా అయిపోయింది అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. బాగా అయిపోయింది అన్నాడు. అయితే వచ్చే ఆదివారం నుంచి గుడికి రా అన్నాను నేను. చాలా మంచి వ్యక్తి. ఎంత మంచి వ్యక్తి అంటే ఇంటికి వెళ్తే అతని చేత అతనే టీ పెట్టిస్తాడు మాకు, పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి. లేకపోతే మేము ఆ ఇంటికి వెళ్ళి కూర్చున్నామని తెలిస్తే చాలు సెంటర్కి పరిగెట్టి డ్రింకులు తెచ్చిస్తాడు. చాలా మర్యాద చేస్తాడు. అలాంటి వ్యక్తి అంత అద్భుతం పొందాడా? ఎవరైనా అయితే ఏం చేస్తారు, మరుసటి ఆదివారం నుంచి మందిరానికి వచ్చేయాలిగా. ఒక్క ఆదివారం రాలేదు. స్తోత్రం, హల్లెలూయా. ఒక్క ఆదివారం అతను ఒక్కడేనా అంటే అద్భుతాలు పొందిన వాళ్ళని చాలామంది నుంచి వస్తాం మనం. చర్చికి వస్తారని అంటే అద్భుతం పొందిన వరకు పాస్టర్ గారిని వదలరు, మందిరం వదలరు. లేకపోతే కొన్నిసార్లు 7 వారాలు బ్యాచ్లు ఉంటారు కదా, 7 వారాలు, లేకపోతే ఏమండి నెల ఇలాంటివన్నీ చేస్తారు. అద్భుతం అయిపోయిన తర్వాత, వాళ్ళు అనుకున్నది జరిగిపోయిన తర్వాత మరలా మందిరం యొక్క దరిదాపుల్లో కనిపించరు. అందుకని ఈ రాత్రి నేను ఏమంటానంటే, అద్భుతాల కోసమే యేసు ప్రభు దగ్గరికి రావద్దు అని చెప్తాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నీకు అవసరమైతే నా దేవుడు ఎంత గొప్ప కార్యమైనా చేయగలడు. నీ పరిస్థితిని బట్టి, నీ అవసరాన్ని బట్టి నా దేవుడు ఎంత గొప్ప కార్యమైనా చేయగలడు. మరణ పడకల్లో ఉన్నవారిని కూడా ఆయన ఏం చేస్తాడు? లేపుతాడు. అందుకని అలాగని అద్భుతం కొరకే యేసు ప్రభు దగ్గరికి రావటం అసలు సరైన విధానం కానే కాదు. యేసు ప్రభువే స్వయంగా చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి, 5,000 మందేనా, దాదాపు 20,000 మంది తిన్నారంట. స్తోత్రం, హల్లెలూయా చెప్పండి మంచి. పురుషులు మాత్రమే 5,000 మంది అట, స్త్రీలు పిల్లలు కలిపితే 20,000 మంది. అంతమంది భోజనం చేసేటంత అద్భుతమైన రీతిలో 5 రొట్టెలను 2 చేపలను ఆయన పంచిపెట్టారు. అక్కడ కూడా యేసు ప్రభు మాట్లాడుతూ అంటున్నారు. 6వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం చూడండి. దానికంటే ముందు 26వ వచనం ఒకసారి చదవండి. 26 చదవండి ఒకసారి. సూచనలను చూచుట వలన కాదు, రొట్టెలు భుజించి తృప్తి పొందడం వల్లే మీరు నన్ను వెతుకుతున్నారని చెప్తున్నాడే. వారి కొరకు ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని సూచక్రియలు జరిగించాడు ఆయన. అయినా కూడా యేసు ప్రభువును వెంబడించేది ఎందుకనంటే సూచనలు చూడడం వల్ల కాదంట. 30వ వచనం చదువుతుంటే అక్కడ అంటున్నారు, మేము చూచి నిన్ను విశ్వసించటానికి ఏ సూచక్రియ మాకు ఇస్తామంటారు వాళ్ళంతా. ఇప్పుడు ఎవరిని కొంతమందిని మనం వెతికితే, కొంతమందిని మనం గమనిస్తే వాళ్ళు అంటారు, దేవుడు వారి కొరకు ఏదైనా చేసేటప్పుడు మేము నమ్ముతామంటారు. అదంతా బూటకం. స్తోత్రం. నమ్మేవాళ్ళు, నమ్మగలిగిన వాళ్ళు ఏం చేసినా నమ్ముతారు, చేయకపోయినా నమ్ముతారు. కొన్నిసార్లు దేవుని దగ్గరకు వచ్చిన వారికి
కొంతమందికి దేవుడు ఏమి చేయడండి, అందరికీ జరుగుతూ ఉంటాయి, కొంతమందికి ఏం జరగదు. స్తోత్రం చెప్పండి మంచిగా. కొంతమందికి ఏమి జరగదు, అంతకంతకో కష్టాలు పెరుగుతుంటాయి. అలాగని వారి విశ్వాసాన్ని వదిలిపెడతారా, భక్తి వదిలిపెడతారా, మందిరం వదిలిపెట్టేస్తారా? వదిలిపెట్టరండి. వారు అంతకంతకు ఇంకా భక్తిలో పెరుగుతూనే ఉంటారు, విశ్వాసములో ఇంకా ముందుకు సాగుతూనే ఉంటారు. అద్భుతం జరగలేదని యేసు ప్రభువును వెంబడించడం మానేరు వాళ్ళు. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. వీళ్ళు అంటున్నారు, ఏ సూచన నువ్వు చేస్తావు, మేము చూచి నమ్మడానికి నువ్వు మా కొరకు ఏం చేస్తావు? యేసు ప్రభు చెప్పారు, మీరు సూచనలు చూడడం వల్ల కాదు నన్ను వెంబడిస్తుంటా, మీరు నన్ను వెంబడిస్తే మంచిగా భోజనం దొరుకుతుందని. స్తోత్రం చెప్పండి, చెప్పండి మంచిగా. ఈ దగ్గరలో తుంగపాడులో మా నాన్నగారు సేవ చేస్తారు. ఆయన ఈ తుంగపాడు వచ్చిన ప్రారంభపు దినాల్లో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి ఏదైనా ఇలాంటి కూటాలు ఉంటే ఆయన వెళ్తూ ఉంటే అప్పట్లో యవనస్తులైన వారు, ఇప్పుడు నా అంత ఉన్నవాళ్ళు, అప్పట్లో యవనస్తులు ప్రతిరోజు పాస్టర్ గారి దగ్గరకు వచ్చి కూర్చునేవారు అండి చర్చి దగ్గర. ఏనంటే ఈరోజు ఎక్కడైనా మీటింగ్ ఉందా పాస్టర్ గారు అని. ఎందుకనుకుంటున్నారు? ఈ మధ్యన 25 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక రోజు మీటింగ్ పెడితే 25 సంవత్సరాల సెలబ్రేషన్ మీటింగ్, అందులో ఒక సహోదరుడు చెప్తున్నాడు, ఎందుకనుకుంటున్నారు? పాస్టర్ గారు వెనకాల వెళ్తే భోజనం దొరుకుతుంది. ఇది కూడా ఏ భోజనం? చికెన్తో. ఆయన పబ్లిక్గా చెప్పాడు, పాస్టర్ గారు కూడా వెళ్తే భోజనం దొరుకుతుంది, అది కూడా చికెన్తో. అందుకే వెళ్ళేవారు, వచ్చేవారు అండి, ప్రతిరోజు మందిరం దగ్గరికి వచ్చి చూడండి. యేసుప్రభు కూడా అన్నాడు, మీరు నన్ను వెంబడించడం వల్ల మీకు తిండి సమృద్ధిగా దొరుకుతుందని వస్తున్నారు, కానీ సూచనల కోసం కాదు. సూచనలు, అద్భుతాలు, ఈ స్వస్థతలు చూసి నమ్మేవారైతే ఈ పాటికే మీరు నమ్ముండాలి. ఈ పాటికి ఏం చేసి ఉండాలి? 5 రొట్టెలు 2 చేపలు ఇంతమందికి పంచిపెట్టిన తర్వాత చూసి నమ్మాలి కదా. అది తిన్న తర్వాత కూడా మరలా ఏమడుగుతున్నారు మీరు? మేము చూచి నమ్మటానికి ఏ సూచన మా కోసం చేస్తావు? నువ్వు ఏ సూచన చేస్తావు? దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కేవలం అద్భుతాల మీదనే ఆధారపడొద్దు. స్తోత్రం చెప్పండి. చాలామంది దైవజనులు చెప్పడం నేను విన్నాను, ఈ రాత్రి నేను కూడా చెప్తాను. లాజరు సమాధిలోంచి బయటకు వచ్చాడు, అయినా కూడా ఏమైపోయాడు? చనిపోయాడుగా. మనం పరలోకం వెళ్ళాలనంటే రోగం ఉన్నా వెళ్తాం, రోగం లేకపోయినా వెళ్తాం. స్తోత్రం చెప్పండి మంచిగా. అన్నిటికి మించి మనం పొందవలసిన భయంకరమైన రోగము నుండి స్వస్థత, ఏ రోగము నుండి అంటే పాప రోగము నుండి స్వస్థత పొందాలి మనం. స్తోత్రం చెప్పండి, చెప్పండి మంచిగా. 32వ కీర్తన 1వ వచనం అంటది, తన అతిక్రమ క్రియలకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. నిజమైన ఆశీర్వాదము, నిజమైన ధన్యత ఏంటంటే పాపముల నుండి ప్రాయశ్చిత్తం పొందటమే. అంతకు మించిన ఆశీర్వాదం ఇంకొకటి లేదు. స్తోత్రం చెప్పండి, చెప్పండి మంచిగా. దేవుడు మిమ్మల్ని దీవించాడు. అయ్యగారు చెప్పారుగా, ఏసీలో కూర్చున్నారు మీరు. ఇప్పుడు ఏసీలో కూర్చున్న మీరే ధన్యులా, బయటకు కూర్చున్న వాళ్ళు కాదా? కొన్ని చర్చిలు చాలా పెద్ద చర్చిలు ఉంటాయి, మరి దేవుడు మీకు ఇచ్చిన చర్చు చాలా ఈ చర్చి కూడా లేని వాళ్ళు ఉన్నారు. స్తోత్రం. అద్దె కట్టుకోలేక రోజుకో చెట్టు కిందకి, రోజుకో పుట్ట కిందకి పరుగులు పెడతా ఉన్నారు. వాళ్ళకంటే మీరు ధన్యులేగా. చెప్పండి. అంటే చర్చి ఉంటేనే ధన్యత, చర్చి లేకపోతే? ఏసీ ఉంటేనే ధన్యత, లేకపోతే లేదా? అసలైన ధన్యత ఏంటనంటే, ఈ భూమి మీద మనకు దేవుడు అవసరాన్ని బట్టి మనకు అన్ని సదుపాయాలు ఇస్తాడు. సదుపాయాలు అవసరం. ఇప్పుడున్న పరిస్థితులకి, ఇప్పుడున్న వాతావరణానికి. నిన్న మొన్నటి వరకు చాలా భయంకరమైన వేడి కదా. ఆ వేడికి ఇలాంటి ఒక ఏసీ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో మందిరంలో. స్తోత్రం చెప్పాలి మంచిగా. మరి నక్కపల్లిలో మా చర్చి రేక్ షెడ్. ఆ రేక్ షెడ్లో రూమ్లోనేమి ఏసీ. ఏమండి, ఏసీ ఉంటే సరిపోద్దా? ఏముండాలి? కరెంట్ ఉండాలి కదా. చర్చిలో ఉన్నంతసేపు అగ్నిగుండంలో ఉన్నట్టే ఉండేది. ఆరాధన ఎప్పుడైపోతుందా, రూమ్లోకి ఎప్పుడు వెళ్ళిపోదామని వెళ్ళిపోయేవాడు.
తీరా వెళ్ళేసరికి కరెంట్ ఉండేది కాదు, ఏసీ ఉండేది. మనం ఊపుకోవాలి ఫ్యాన్ అక్కడ. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఫ్యాన్ అన్నా కనీసం పెన్నతో తిప్పుకోవడానికి అవుతుంది, ఆ ఫ్యాన్ అవుతుందా? అలాంటి సదుపాయం ఉంటే అంత బాగుంది కదా. హల్లెలూయా, చెప్పండి మంచిగా. కనుక స్వస్థత కొరకే యేసు ప్రభువును మనం వెంబడించే వారంగా ఉండకూడదు. అద్భుతం కొరకే వెంబడించేవారుగా ఉండకూడదు. అద్భుతం కొరకే, స్వస్థత కొరకే, సూచక్రియల కొరకే వెంబడించేవారం అయితే అది జరిగినప్పుడు అబ్బా మనం సంతోషంతో పొంగిపోతాం, ఉప్పొంగిపోతాం, గంతులేసేస్తాం. మనము ఇప్పుడు ఈ వారం వచ్చాం, ప్రార్థన చేసాం, మరలా వెళ్ళిన తర్వాత ఈ వారంలో ఏదో ఒక అద్భుతం జరిగింది, ఆదివారం నిలవబడి పాస్టర్ గారి దగ్గర సాక్ష్యం చెప్పి చప్పట్లు కొడతాం. తర్వాత వారం ఏం జరగలేదు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? మాట్లాడతలేదు మీరు ఎవరు? అప్పుడు మనం ప్రతి వారం సాక్ష్యం చెప్పాలంటే వారానికి ఒక అద్భుతం జరగాలి. ప్రతి నెల సాక్ష్యం చెప్పాలంటే నెలకొక అద్భుతం జరగాలి. ఇంకా అద్భుతాలే మన జీవితం అంతా. ఏంటిది? ఏం జరగలేదు పాస్టర్ గారు అని చెప్పడానికి మనకి మనసు ఒప్పదు, వినడానికి ఆయనకి ఇష్టం ఉండదు. నువ్వు కనబడితే చాలు ఏం వినాలనుకుంటారు అయినా? పాస్టర్ గారు మీ నోటి నుంచి దేవుడు చేసిన కార్యాలు చెప్తే వినాలని ఆయన చూస్తారు. మీరు కూడా పాస్టర్ గారు కనబడితే చాలు, నేను చెప్పాలి చెప్పాలి చెప్పాలి, చెప్పడానికి ఏం లేకపోతే. హల్లెలూయా. అయితే ఈ రాత్రి నేను మాట అంటాను, దేవుని వాక్యం చెప్తుంది, మనము అద్భుతాల కొరకు వెతకొద్దు, మీరే ఒక అద్భుతంగా బ్రతికేటట్టుగా ప్రభువుని మీరు అడగాలి. స్తోత్రం. చెప్తారా? చేతులు ఎత్తి మంచిగా. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనంలో యెషయా అంటాడు, నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నామని చెప్తున్నాడు. చేతులు ఎత్తి మంచిగా స్తోత్రం చెప్పాలి మంచిగా. ఇదిగో నేను నాకు ఇచ్చిన పిల్లలు సియోను కొండ మీద యెహోవా వలని సూచనలుగా మహత్కార్యములుగా మేము ఉన్నామని చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఈ రాత్రి మీరు ఒక్క మాటను మీరు మనసులో పెట్టుకుని వెళ్ళండి. ఇక్కడి నుంచి మీరు అద్భుతం కోసం వెతకడం కాదు, మీరే ఒక అద్భుతంగా బ్రతకాలని ప్రభువుని అడగాలి. మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరిని చూసినట్టుగా చూడాలన్నట్టు ఒక అద్భుతం. మీరు అలా వీధులు నడిచి వెళ్తుంటే, మందిరంలో కనబడితే మీరే ఒక అద్భుతంగా ఉండాలి. హల్లెలూయా. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. మీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మిమ్మల్ని చూసినప్పుడు, అమ్మో నిన్న మొన్నటి వరకు వీళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి, నిన్న మొన్నటి వరకు వీరు మాట్లాడిన మాటల విధానం ఏంటి, వీరు బ్రతికిన బ్రతుకేంటి, వీరు జీవించిన పద్ధతి ఏంటి, ఇప్పుడు వీరు అనుసరిస్తున్న విధానము పద్ధతి, వీరిలో వచ్చిన ఈ మార్పు ఏంటి, దీనికి కారణం ఏంటని ప్రజలు మిమ్మల్ని ఒక అద్భుతం చూసినట్టు చూడాలి. స్తోత్రం. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. అంతేగాని యేసుప్రభు దగ్గరికి రాకముందు జీవించిన జీవితం కంటే యేసుప్రభు దగ్గరికి వచ్చిన జీవితం ఇంకా దుర్భరం అయిపోకూడదు. మీకు తెలుసా? ఈ పాటికి మీకు తెలిసి ఉండొచ్చేమో. ఒకసారి ఓ పాస్టర్ గారు వీధులు నడిచి వెళ్తున్నారట. ఇప్పుడు కుళాయిలు ఉన్నాయా? మీకు కుళాయిల ప్రాబ్లం ఉందా? ఇంక లేదా? లేదా? ఎవరికాళ్ళకి మోటార్లు వచ్చేసినట్టున్నాయి. స్తోత్రం. వాటర్ ప్రాబ్లం లేదు మీకే. పూర్వకాలం ఉండేది. కుళాయి దగ్గర బిందులు ఏవండి 1 కిలోమీటర్ దూరం ఉండేది లైను. స్తోత్రం. చెప్పండి మంచిగా. అలాంటి రోజులే. ఇప్పుడు రోజులు కాదు కనుక మీకు చెప్తే అర్థమవుతుందో లేదో, అలాంటి రోజులు. ఆ రోజుల్లో కుళాయి దగ్గర అందరూ నీళ్ళ కోసం నిలబడ్డారట. పాస్టర్ గారు వీధిలో వెళ్తున్నారట. ఇప్పుడంటే పాస్టర్ గారికి ఏమండి ఏమొచ్చేసినాయి? మీరు చాలా అప్డేట్లో ఉన్నారు. పూర్వకాలం పాస్టర్ గారు వీధిలో నడిచి తిరుగుతుండేవారు ఎక్కువ మంది, కొంతమంది సైకిల్ మీద తిరుగుతుండేవారు. ఈ నడిచి వెళ్తున్నారట. నడిచి వెళ్తుంటే అప్పటికే కుళాయి దగ్గర ఫైటింగ్ అవుతుందంట. కుళాయి దగ్గర ఏమవుతుంది మరి? మీరు ఆ ఫైటింగ్లు మీకు తెలియదు అనుకోండి, కానీ పూర్వకాలం ఫైటింగ్లు సూపర్ ఉండేది. ఆ బిందులు సొట్టడితేనే కానీ బిందును దొరికేది కాదమ్మా అప్పుడు. అలాంటి మరి ఆ రోజులు, ఆ కాలంలో జరిగిన స్టోరీ అది. అయితే ఆ పాటికే అప్పటికే ఫైటింగ్ జరుగుతూ ఉంటే పాస్టర్ గారు వెళ్తున్నారట. పాస్టర్ గారిని చూసి ఒక సహోదరి, ఓ తల్లి హల్లెలూయా 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 అంటుందంట.
అప్పటి వరకు మాట్లాడిన మాటలు మానేసిందంట. మరి అప్పటి వరకు సంస్కృతం మాట్లాడిందో, హిందీయో, మరాఠీయో, ఏ బెంగాలీయో మనకు తెలీదు. హల్లెలూయా హల్లెలూయా అంటుందంట. ఈ ఎదురుగున్న ఆవిడికి అర్థం అవ్వక నీ అమ్మ హల్లెలూయా, నీ బాబు హల్లెలూయా, నువ్వు హల్లెలూయా. పాప మాది కొత్త తిట్టు, ఏదో కొత్త లేకపోతే క్రైస్తవ భాషలో తిడుతుంది అనుకుందేమో పాపం. ఇప్పుడు హల్లెలూయా అంటే అందరికి తెలుస్తుందిలేండి. స్తోత్రం చెప్పండి. ఎందుకనుకున్నారు సడన్గా మార్చేసింది? పాస్టర్ గారిని చూసి. ఎవరిని చూసి? పాస్టర్ గారిని చూసి. అలాంటి భక్తి వలన, పాస్టర్ గారిని చూసి చేసే భక్తి వలన ఏమైనా ప్రయోజనం ఉంటుందమ్మా? ఉండదండి. తిమోతికి రాస్తూ ఏమండి పౌలు గారు ఏమన్నారనంటే, నీ సత్ప్రవర్తన వలన వాక్యము లేకుండానే దేవుడు తెలియని భర్తలను ఏం చేయొచ్చంట? మందిరానికి రాబట్టుకోవచ్చంట. స్తోత్రం చెప్పాలి మంచిగా. నీ భర్త నేను చూసినప్పుడు, నీ పిల్లలు నేను చూసినప్పుడు, నీ చుట్టుపక్కల వారు నేను చూసినప్పుడు, అమ్మో ఈమెలో కలిగిన ఈ మార్పు కారణం ఏంటని నీవే వారికి ఒక అద్భుతంగా అనిపించి, వారు కూడా ఇలాంటి ఒక అద్భుతం నా జీవితంలో కావాలని నేను వెంబడించి మందిరానికి రావాలి. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి మంచిగా. అందుకనే ఇక నుంచి మీరు ప్రార్థన చేసుకున్నా, ఆలోచించినా, మీరేదో యేసుప్రభు వాళ్ళని ఒక సూచన పొందడం కాదు, నన్నే ఒక సూచనగా, నన్నే ఒక మహత్కార్యముగా, నన్నే ఒక అద్భుతంగా చెయ్యండి ప్రభు అని ప్రభుని రాత్రి నుంచి మీరు అడుగుదురుగాక. అలాంటి కృప మీకు అనుగ్రహించునుగాక. 136వ కీర్తన 2వ వచనం చదువుతుంటే, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని. 136 126 ఒకసారి 126 3వ వచనం. ఓకే చదవండమ్మా. యెహోవా మన కొరకు ఒక్కసారి వీరి కొరకు గొప్ప కార్యము చేసేనని అన్యజనులు. 2 కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్యజనులు చెప్పుకొనిరి. హల్లెలూయా చెప్పండి మంచిగా. హల్లెలూయా. దేవుడు నాకు ఇది చేశాడు, అది చేశాడని మీరు నేను చెప్పడం కాదంట, మనల్ని చూసిన వాళ్ళు చెప్పాలి. స్తోత్రం చెప్పండి మంచిగా. మిమ్మల్ని చూసిన వాళ్ళు చెప్పాలి. అన్యజనులు చెప్పుకునేటంత గొప్ప కార్యములు మీ జీవితంలో జరిగి, గొప్పగా మీ జీవితం మారిపోయి, మీరే ఒక అద్భుతంగా అయిపోయి, అన్యజనులు మీ గురించి చెప్పుకునేటట్టుగా, మీ వెంబడి వారు మందిరానికి పరిగెత్తి వచ్చేటట్టుగా దేవుడు మిమ్మల్ని చేయాలని మీరు ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం చెప్తారా మంచిగా? హల్లెలూయా. రెండోది, గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతున్నారంట. యూదులు సూచక్రియలు ఎందుకు వెతుకుతున్నారు? యేసు ప్రభువుని సూచక్రియలు కావాలని ఎందుకు అడుగుతున్నారనంటే, వారికి మెస్సయ్య అంటేనే అద్భుతమైన రీతిలో ఈ లోకానికి వస్తాడు, మెస్సయ్య అంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే ఆయన మెస్సయ్య అని వాళ్ళ మైండ్లో ఒక పిక్చర్ ఉంది, ఒక ఆలోచన వారి మనస్సులో ఉంది. కానీ తీరా చూస్తే యేసు ప్రభు వారు అనుకున్నట్టుగా ఈ భూమి మీదకే రాలేదు. సిలువ మీద ఆయనను చూసినప్పుడు ఈయన మా మెస్సయ్య కాదు అని, మా మెస్సయ్య అయితే ఆయన అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, అందుకని నువ్వు సూచక్రియ చేస్తే నిన్ను నమ్ముతాం అని యేసు ప్రభువును వాళ్ళు చాలా తక్కువగా చూసి, తక్కువగా ఆలోచించి వారు మాట్లాడుతున్నారు. గ్రీసు దేశస్తులు కూడా అంతే. వారికి ఏం కావాలంటే జ్ఞానం కావాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. కొంతమందికి సాధారణమైన ప్రసంగాలు నచ్చవు. ఏం కావాలి వాళ్ళకి? సైన్స్ చెప్పేవాళ్ళు కావాలి. నీకు సైన్స్ కావాలా, దేవుని వాక్యం కావాలా? సైన్స్ కావాలంటే చదువుకోవచ్చుగా, పోయి బడిలో జాయిన్ అవ్వాలి. సైన్స్ కావాలంటే ఎక్కడ జాయిన్ అవ్వాలి? దేవుడు రాజమండ్రి పట్టణానికి నన్నయ్య యూనివర్సిటీ ఇచ్చాడు. ఆ యూనివర్సిటీలో జాయిన్ అయిపోయి తల పండిపోయే వరకు, గుండు బోడైపోయే వరకు ఇంకా చదువుకుంటే సరిపోద్ది సైన్స్. దానికి అంతులు ఏదేక. హల్లెలూయా చెప్పాలి చేతులు ఎత్తి. దానికి ఏం లేదు, ఇంక అంతు పంతు ఏం లేదండి, ఎంతైనా చదువుకోవచ్చు. స్తోత్రం.
అలాగే ఈ బైబిల్ కంటే కూడా ఇదిగో ఫలానా దానితో పోల్చి ఫలానా విషయంతో పోల్చి కావాలనుకుంటే అవి చదువుకుంటే సరిపోతుంది. ఇది నాన్న చాలామందికి ఏ మాటలు కావాలంటే జ్ఞానపు మాటలు కావాలి. ఏ మాటలు? జ్ఞానపు మాటలు కావాలి. అందుకని మాలాంటి పాస్టర్ గారు తలమునకలు అయిపోయి తలలు బాధేసుకుని ఇలాంటి సాధారణమైన ప్రసంగాలు చెప్తే ప్రజలకు నచ్చట్లేదని మేము ఏం చేస్తున్నామని అంటే రకరకాల ప్రయోగాలన్నీ చేస్తున్నాం. స్తోత్రం. చెప్పవలసిన విషయాలు మానేసి, ప్రజలకు అవసరమైన సంగతులు మానేసి మేము ఇంకా ఏమేం చెప్తున్నామని అంటే స్తోత్రం చెప్పండి. అయ్యా మీరు ఫీల్ అవనంటే చెప్తాను. ఇలా బైబిల్ అట్టుకుని వచ్చి చెప్తే ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు వింటలేదు. ఏం పెట్టాలి? ల్యాప్టాప్ పెట్టుకుని బైబిల్ బైబిల్ అవసరం లేదు, ఇంకా బైబిల్ ఉండకూడదు. ఎందులో చెప్పండి? ల్యాప్టాప్ పట్టుకుని వచ్చి ఇక్కడ పెట్టుకుని దాని మీద ఇలాగా చేత్తో జరుపుతా నేను చెప్పాను అనుకోండి, అందులోకి టక్అవుట్ చేసుకుని వచ్చాను కదా, అమ్మో ఈయన బాగా ఎక్కువ చదివి ఉంటాడు, ఈ చెప్పే సంగతులు ఎక్కడ చెప్తున్నారు మా పాస్టర్ గారు ఎక్కడ చెప్తారు అనుకున్నారు? ల్యాప్టాప్లో చెప్తారు. అసలు ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా స్తోత్రం. ఏ స్పీకరు? ఇప్పుడు మనం ఉండేదేమో ఇక్కడ ఏ బ్లాక్లో తిరుగుతాం? డి బ్లాక్ తప్ప మనం ఎక్కడికి తిరిగేది లేదు. ఇందులో ఉన్న 4 వీధులు కూడా పూర్తిగా తిరగం మనం. మనకి ఏ ప్రసంగాలు కావాలి? ఇంటర్నేషనల్ ప్రసంగాలు కావాలి. మనకు అవసరమా? స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు జ్వరం ఇప్పుడే తగ్గిందండి, ఆడికి ఏ భోజనం పెట్టాలి? మటన్తో బిర్యానీ ఎడితే సత్తాడు. ఆడికి ఏ భోజనం పెట్టాలి? బాగా ఉడకబెట్టి పలచగా, వాడు ఆరోగ్యానికి అది మంచిది. నీ ఆత్మీయ జీవితానికి ఏది మంచిదో, ఏమండి, ఏ ట్యాబ్లెట్ ఇస్తే సరిపోతుందో, ఏ వాక్యం అయితే సరిపోతుందో అలాంటి దైవ సేవకుని దేవుడు మీ దగ్గర నుంచి మీకు కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని అందిస్తూ ఉంటే అరగకూడండి. కొంతమంది చూడండి, అరగకపోయినా సరే అది ఇది నానా గడ్డి తినేసి ప్రాణాల మీదకి తెచ్చుకుని ఆయాస పడిపోయి ఆపతాపాలు పడిపోయి అప్పుడు అమ్మ 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 అని అప్పుడు ఏడ్సు. హల్లెలూయా. కనుక ఆ రోజుల్లో గ్రీసు దేశస్తులకి జ్ఞానం కావాలి, జ్ఞానాన్ని కావాలని వెతుకుతూ ఉండేవారు. దేవుని బిడ్డ అయిన నీకు నాకు మనకి ఏ జ్ఞానం సరిపోద్దనంటే దేవుడు అనుగ్రహించే ఆత్మజ్ఞానం చాలు. స్తోత్రం. వాక్యాన్ని అర్థం చేసుకోగలిగిన జ్ఞానం, దైవజనుడు బోధిస్తూ ఉండగా గ్రహించగలిగిన జ్ఞానం, దాన్ని అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని మన జీవితానికి అన్వయించుకొని దాన్ని అనుసరించగలిగిన జ్ఞానం ఉంటే చాలు. అంతేగాని వాళ్ళు అవి చెప్తున్నారు, వీళ్ళు ఈ చెప్తున్నారు. ఈ రోజుల్లో ఈ బోధకులు ఎక్కువైపోరమ్మా. వీళ్ళు మహాజ్ఞానాన్ని, దేవుని జ్ఞానాన్ని బోధిస్తామని మొదలుపెట్టి ఈ దినాన్న సంఘాలను ఏం చేస్తున్నారని అంటే చెడగొడుతున్నారు, పడగొడుతున్నారు. కట్టేవాళ్ళు కాదు. ఏజ్కేల్ గ్రంథంలో ఏమండి కూలగొట్టే యంత్రములు ఉన్నాయంట. ఈ రోజుల్లో సంఘాలను కూలగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎవరు అనుకుంటున్నారు? అందులో ఎక్కువ ఎవరున్నారు అనుకుంటున్నారు? జ్ఞానమును బోధించే వాళ్ళు. టైటిల్ పెడతారు మీటింగ్కి, ఆ టైటిల్ మామూలుగా ఉండదు. ఆ టైటిల్ చూస్తేనే మనకు బుర్ర సగం పాడైపోద్ది. హల్లెలూయా. ఆ టైటిల్ చూస్తేనే ఏమైపోద్ది? పాడైపోద్ది. మరి అమ్మ బాబోయ్ ఎల్లో మనకు అసలు అర్థం కాని సంగతులు, గొప్ప సంగతులు బోధిస్తారు అనుకుని వెళ్ళి ఏమీ అర్థం కాక అయోమయంగా ఎట్టుకుని మొఖం తిరిగి వచ్చేస్తాం అంతే. అందుకని జ్ఞానాన్ని వెతికే వారిలో మనం ఉండొద్దు. స్తోత్రం చెప్పండి. చెప్పండి మంచిగా. ఈ మాటలు రాసిన పౌలు గారు ఏమైనా చిన్న చితగా మనిషి అనుకుంటున్నారా? తక్కువ చదువుకున్నవాడు అనుకుంటున్నారా? ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఎక్కువ పేరు పొందిన హార్వర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి ఏవండి పేరు ప్రఖ్యాతి కలిగిన గమాలియేలు పాదాల దగ్గర వేదాంతాన్ని, విద్యను అభ్యసించిన వాడు పౌలు గారు. స్తోత్రం. మరి అంత జ్ఞానవంతుడు, అపోస్తలులు అందరిలో కూడా ఎక్కువ చదువుకున్న, ఎక్కువ విద్యను అభ్యసించిన పౌలు గారు అన్నాడు, నేను జ్ఞానాన్ని బోధించట్లేదు అంటాడు. ఏం బోధించట్లేదు? ఆయనకి తెలియక, ఆయనకు రాక. స్తోత్రం. ఈ రోజుల్లో నాలాంటి వాళ్ళు ప్రసంగం చేస్తూ 4 గ్రీకు మాటలు చెప్తేనే ప్రసంగం. అది ఏ మాటలు చెప్పాలి? మళ్ళీ తెలుగులో చెప్తే కుదరదు. స్తోత్రం. మళ్ళీ వీళ్ళకి అర్థం అవ్వాలిగా, వీళ్ళు ఎవరు? గ్రీసు దేశస్తులు.
మనం చెప్పేది తెలుగు వాళ్ళకో తెలియదు, మళ్ళీ 4 ఇంగ్లీష్ మాటలు చెప్పాలి. స్తోత్రం. మీరు ఒకవేళ చెప్తుంటే నన్ను క్షమించండి, ఆయన ఎక్కువ చదువుకున్నారమ్మా. స్తోత్రం చెప్పండి, చెప్పండి చేతులు ఎత్తి. నేను చదువుకునే రోజుల్లో చదువుకోలేకపోయాను, కానీ ఎక్కువ చదువుకోవాలని ఆశ మాత్రం అలా ఉండిపోయింది. అందుకని ఒక 4 సంవత్సరాల క్రితం డిగ్రీ కంప్లీట్ చేశాను నేను. ఇప్పుడేమో పీజీ చదువుతున్నాను. స్తోత్రం. పిహెచ్డీ చదవాలని ఉంది, మరి చదువుతాను లేదు తెలియదు. హల్లెలూయా. మామూలుగా డాక్టర్ అవుదాం అనుకునేవాడిని, అవ్వలేకపోయాను. స్తోత్రం. ఈ గేట్ కాలేజ్ ఉంది కదా, గేట్ కాలేజు నేను రాజమండ్రిలో సేవ చేసే రోజుల్లో అప్పుడే కడుతున్నారు మాకు. అందరూ ఈ డిప్లొమా చేసేవాళ్ళు ఇవన్నీ పట్టుకొని తిరుగుతుంటారు కదా, సంఖలో తగిలించుకునే అవన్నీ, ఈ కొలతలు కొలిచి అన్న అవి పట్టుకుని తిరుగుతుంటే అవి చూసి ఇంజనీర్ని అయిపోతే బాగుండు, పెద్ద పెద్ద బ్రిడ్జిలు అలాంటివి కడుదును అనుకుంటూ ఉండేవాడిని నేను. అప్పుడు పాత సైకిల్ వేసుకుని నారాయణపురంలో చర్చ్ ఉండేది, అక్కడ వాక్యం చెప్పడానికి వస్తుండేవాడిని. రాజానగరం నుంచి నారాయణపురం వచ్చి నారాయణపురంలో ఆరాధన అయిపోయిన తర్వాత తుంగపాడు వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి రాజానగరం వెళ్ళి ఆదివారం 3 చోట్ల వాక్యం చెప్పేవాడిని అప్పట్లో. ఇప్పుడు ఒక చోటే ఎన్నిసార్లు చెప్పినా ఒక చోటే చెప్పవలసి వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. ఏం ఊసిపోతలేదు. అప్పుడేనయ్యో 3 చోట్ల చెప్పేవాడిని, ఇప్పుడేమో ఒక్క చోటే బోరు కొట్టేస్తుంది. ఖాళీగా ఉండలేక ఆదివారం సాయంకాలం పొద్దున్న వస్తారు వాళ్ళ ఆరాధనకి, అయినా సరే వాళ్ళ ఊరు వెళ్ళి సాయంకాలం మళ్ళీ ఆరాధన ఎట్టేసాను నేను. నాకు ఊసిపోవట్లేదని వాళ్ళకే, మీకు పని పోవటం లేదట్టి పాపం ఉండలేక ఏం అనలేక. ఇప్పుడు పొద్దున్న ఆరాధనలు కూర్చుంటారండి, పొద్దున్న వింటారు, మళ్ళీ ఆరాధనకి రమ్మంటే ఏముంటారు చెప్పండి. అందులో కాల గేదెలు, ఆ గేదెలతోనే సరిపోద్ది సంబరం. స్తోత్రం. హల్లెలూయా. సరే, ఈ రోజుల్లో ప్రసంగంలో 4 ఇంగ్లీష్ మాటలు మాట్లాడాలి. ఇప్పుడు చెప్పే తెలుగు వాళ్ళకైనా కానీ ఏం చెప్పాలి? ఇంగ్లీష్ వాళ్ళే చెప్పాలి, మళ్ళీ తెలుగులో వాళ్ళే చెప్పాలి. నాకు అర్థమవుతుందండి, ఇంతకీ చెప్పి వీళ్ళకి అర్థమవట్లేదని కాదు, ఇంగ్లీషులో చెప్పిన ఆయనకి అర్థం కాక మళ్ళీ ఆయనే తెలుగులో చెప్పుకుంటేనే కానీ అసలు. మరి అలాంటి ప్రసంగికుల మధ్యలో ఉన్న మనకి ఏం కావాలనిపిస్తుంది? నాకు కూడా అనిపిస్తుంటుంది, ఏమనంటే ప్రభువా ఇలాగ నేను కూడా అప్పుడప్పుడు 4 ఇంగ్లీష్ మాటలు చెప్పేవాడు. హల్లెలూయా. చెప్పండి, చేతులు ఎత్తాలి. హల్లెలూయా. కానీ జ్ఞానము నిజానికి రక్షణకు కారణం అవదండి. అలాగైతే ఈ భూమి మీద ఉన్న జ్ఞానవంతులందరూ ఈ పాటికి ఎప్పుడో యేసుప్రభుని తెలుసుకుని ఉండాలిగా. సూచనల వలన, అద్భుతాల వలన ఎవరు కూడా నిజమైన రక్షకుడైన యేసుప్రభు దగ్గరికి రాలేరు. అవి అవసరమే. అవసరమైన వారికి నా దేవుడు తప్పకుండా స్వస్థత, అద్భుతాలు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి మంచిగా. రెండోది, జ్ఞానం వలన నీవేదైనా జ్ఞానాన్ని బోధిస్తే అది విని మేము దేవుని దగ్గరకు వస్తామని చెప్పేవాళ్ళు ఈనాటికి కూడా ఉన్నారు. నేను సేవ చేస్తున్న ప్రాంతంలో వీధుల్లోకి వెళ్ళి వీధిలో కోటాలు ఎడుతుండేవాడిని సాయంత్రం టైంలో. ఆ టైంలో పెద్ద ఆయన వచ్చి అనేవాడు నా దగ్గరికి వచ్చి, బాబు మీరు కాకుండా ఎవరైనా పెద్ద పాస్టర్ గారు వస్తారు కదా, ఆయన వచ్చినప్పుడు చెప్పండి, నేను వచ్చి ఆయన చెప్పే మాటలు వింటాననేవాడు. నేను అనుకునేవాడిని, అంటే నేను చెప్తే ఈయనకి, అంటే మరి చూస్తే కొంచెం చిన్నగా కనబడుతున్నాను కదా, ఈ పెద్ద తెలిసి ఏం తెలియదు ఇతనికి, పెద్ద పాస్టర్ గారు అయితే ఎక్కువ సంగతులు, గొప్ప సంగతులు చెప్తారు కనుక అప్పుడు నేను విని దేవుణ్ణి నమ్ముకుంటాను అనుకుంటున్నాడేమో అనుకునేవాడిని. అలా చెప్పేవాళ్ళ మాటలు మనకి నిజంగానే వాళ్ళు విని నమ్ముతారు అనుకుంటాం, కానీ ఉత్తిదే. అలాగ వారు నమ్మరు. మనకి ఏది అవసరం అని అంటే జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మనకు అవసరం. స్తోత్రం చెప్పాలి మంచిగా. పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ 4వ అధ్యాయము 7వ వచనంలో అంటారు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు తలంపులకు కావలి ఉంటుంది.
ఒకవేళ జ్ఞానాన్ని తెలుసుకున్నా నీకు నెమ్మది లేకపోతే, జ్ఞానాన్ని తెలుసుకున్నా నీకు సమాధానం లేకపోతే, జ్ఞానాన్ని తెలుసుకున్నా నువ్వు దేవుని దగ్గరకు రాకపోతే ఏం ప్రయోజనం? బైబిల్లో ఏముంది? ఏమండి, రోజుల్లో నాస్తికులు ఉంటారు కదా, లేకపోతే లోకంలో ఈ మధ్యన ఎక్కువ మన పాస్టర్ గారులతో డిబేట్ చేసేవాళ్ళు అక్కడ ఇక్కడ మీకు సోషల్ మీడియాలో కనబడతారు కదా, వాళ్ళకు కూడా బైబిల్లో ఏముందో తెలుసుకున్నారా తెలుసుకోలేదా? చదివారా చదవలేదా? పూర్తిగా చదవకపోయినా, పూర్తిగా వాళ్ళకి అర్థమై సావకపోయినా మొత్తానికి వాళ్ళకి తెలిసింది కదా. వాళ్ళు తెలుసుకున్నంత మాత్రాన ప్రభు దగ్గరికి వచ్చారా? ప్రభువుకి ఇంకా దూరంగా వెళ్ళిపోయారా? కొన్నిసార్లు జ్ఞానము మనిషిని దేవునికి దగ్గరకు చేయడానికి బదులు దేవునికి దూరం చేసేస్తుంది. మనిషికున్న జ్ఞానం మనిషిని ఎంత గొప్పవాడిని చేసిందనంటే ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోగలుగుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోతున్నాడు. సముద్ర దిగంతములలోనికి వెళ్ళిపోతున్నాడు. ఇంకా నయమే, ఈ మధ్యన చంద్రమండలం మీద నీరుందా అని తెక్కని పెట్టేస్తున్నారు. చంద్రమండలం మీదకి ఒకప్పుడైతే ఒక్క ఆయన వెళ్ళాడని చెప్పుకునేవారు. ఎవరైనా నీళ్ళు అమ్మా ఆయన ఒక్కడి పేరు వినబడేది. ఈ మధ్యన మాట్లాడితే వెళ్ళొచ్చేస్తున్నారు, ఏదో ఊరెళ్ళి వచ్చినట్టు వెళ్ళొచ్చేస్తున్నారు. అక్కడ భూములు కూడా కొనుక్కుంటున్నారంట. స్తోత్రం. వినలేదా మీరు? నిజమేనమ్మా, చంద్రమండలం మీద సైట్లు వేస్తున్నారంట. అసలు నీళ్ళుంటే ఇల్లు కట్టేద్దామని చూస్తున్నారంట. ఎంత జ్ఞానం అనుకున్నారు మనుషులకి. ఇంత జ్ఞానం ఉంది, ఇంత తెలివితేటలు ఉన్నాయి. మనిషికి మామూలు తెలివితేటలు కాదు, మామూలు జ్ఞానం కాదు. ఇంత జ్ఞానం ఉండి, ఎన్ని తెలివితేటలు ఉండి ఈ జ్ఞానం ఎందుకు పనికిరాట్లేదని అంటే నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవటానికి మనిషికి పనికిరాట్లేదుగా. ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోతాడు, అలాగే భూదిగంతాలకు వెళ్ళిపోతాడు, భూమి అడుగు భాగంలో ఏముందో తెలుసుకోగలుగుతాడు. మనిషి జ్ఞానం ఎంత గొప్పది. రైలు ఉంది కదా, అసలు మొట్టమొదటి రైలు కనిపెట్టిన ఆయన గొప్పవాడే కదా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటి రైలు దేంతో నడిచిందంట? బొగ్గుతో. కనిపెట్టిన ఆయన గొప్పవాడు. ఆయనకంటే జ్ఞానవంతుడు ఏం చేశాడనంటే బొగ్గుతో కాదురా, మేము డీజిల్తో కూడా బండి నడిపిస్తాం అన్నారు. అతనికంటే జ్ఞానవంతుడు ఏం చేశాడు? కరెంటుతో నడిపిస్తాం అన్నారు. అతనికంటే జ్ఞానవంతుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నీళ్ళతో నడిపిస్తాం అంటున్నారు. అది నిజమమ్మా, అది వార్తల్లో వస్తుంది. నీటితో రైలు నడిపించడానికి త్వరలో దాన్ని చేస్తారట. మొట్టమొదట టెలిఫోన్ కనిపెట్టిన వాళ్ళు గొప్పవాళ్ళు కదా. అప్పుడు వైరు ఉంటేనే ఫోను. స్తోత్రం. ఆ తర్వాత కీప్యాడ్ ఏదో ప్యాడ్, మొత్తానికి మొబైల్ ఫోన్. ఇప్పుడు తర్వాత జ్ఞానం ఎంత గొప్పదైనా తలను తన్నేవాడు ఉంటే ఏంటంట, తాడిని తన్నేవాడు ఉంటే దాని తలను తన్నేవాడు. జ్ఞానం గొప్పదే, కానీ దానికంటే జ్ఞానవంతులు భూమి మీద ఉంటారు. స్తోత్రం చెప్పండి. చెప్పండి మంచిగా. ఎంత జ్ఞానం ఉన్నా మనిషి యొక్క జ్ఞానం దేనికి పనికిరాట్లేదని అంటే ఈ రోజున నిజమైన దేవుణ్ణి తెలుసుకోవటానికి ఆ జ్ఞానము పనికిరాట్లేదు. అందుకే పౌలు గారు అంటున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు, కానీ మేం మాత్రం సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 20-21 వచనాలు చదువుదాం. జ్ఞాని ఏమయ్యాడు? శాస్త్రి ఏమయ్యాడు? ఈ లోకపు తర్కవాది ఏమయ్యాడు? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా చేశాడని మీకు తెలియదా? ఈ మాట వినండి. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అనే వెర్రితనము చేత నమ్మువారిని రక్షించటం దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం అయ్యింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఈ మాట వినండి, దేవుని జ్ఞానానుసారం ఒకటి ఉంది, దేవుని జ్ఞానం యొక్క పద్ధతి ఒకటి ఉంది. కానీ దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని తెలుసుకోలేకపోతుంది. మరి దేవుడు ఏం చేశాడు అని అంటే, సువార్త ప్రకటన అనే వెర్రితనము ఎవరు నమ్ముతారో ఇది వెర్రితనమే. స్తోత్రం చెప్పండి. ఈ రోజున సిలువ లోకానికి వెర్రితనం కదా.